ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో రైతులకు పట్టా పాస్ పుస్తకాలు అందజేసిన టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. జంగారెడ్డిగూడెంలో టీడీపీ గూటికి చేరిన నేతలు. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ, నిమ్మలగూడెం సర్పంచ్ వెంకటలక్ష్మి, 20వ వార్డు కౌన్సిలర్ వాసు. కోయిలగూడెంలో అంబరాన్నంటిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పుట్టినరోజు వేడుకలు. శుభాకాంక్షలు తెలియజేయడానికి తరలి వచ్చిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్ వద్ద తిరుమల తిరుపతి దేవస్థాన వెంకటేశ్వర స్వామి కళ్యాణం పూర్తయిన ఏర్పాట్లు. ఏలూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు, అప్రమత్తమైన పోలీసులు. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మీ భూమి మీ హక్కు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఎమ్మెల్యే రోషన్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రైతులకు రాజముద్రతో ఉన్న పట్టా పాస్ పుస్తకాలను అందజేశారు. గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం పైన అన్నదాన సత్రం నిర్మాణానికి ₹1 కోటి నిధులు కేటాయించాలని ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఎంపీ మహేష్ యాదవ్ కు వినతి పత్రం అందజేశారు. పొట్లగట్లగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం స్వాగతం తెలిపే ఫ్లెక్సీలు, హోర్డింగ్ ఏర్పాట్లకు అనుమతి ఇవ్వాలని కోరారు. వీటిపై ఎంపీ సానుకూలంగా స్పందించారు. నిధుల ఏర్పాట్లపై సమీక్షిస్తామని అన్నారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. రాజముద్రతో కలిగిన పట్టా పాస్ పుస్తకాలను రైతులకు ఇవ్వడమే కాకుండా QR కోడ్ సైతం ఏర్పాటు చేశామని, సరిహద్దులు సైతం అంతర్జాలంలో కనిపించే విధంగా ఏర్పాటు చేశామని ఎంపీ మహేష్ యాదవ్ తెలిపారు. చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ వాహనాలతోనూ మోటార్ సైకిల్స్ పై ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ ఈ పాస్బుక్ ఇవ్వడము ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో మేము అందరం కూడా చాలా వరకు మీ భూములు లాగేసుకుంటారు. పాస్బుక్ లలో వాళ్ళ పాత సీఎం ఫోటో పెట్టుకోవడము ఎంత కూడా కరెక్ట్ కాదని చెప్పి మేము అందరం కూడా చాలా సార్లు చెప్పాం. ఇవాళ పాస్బుక్ లలో మన గవర్నమెంట్ ముద్ర ఉంది, అలాగే పాస్బుక్ మీద ఒక QR కోడ్ ఉంది, అలాగే మీ భూమికి సంబంధించిన డీటెయిల్స్, ఎంత మెజర్మెంట్ తో పాటు ఎన్ని ఎకరాలు, ఎన్ని గుంటలు అన్ని కూడా క్లియర్ గా పాస్బుక్ లో మెన్షన్ చేస్తున్నాం. ఇది ఏ గవర్నమెంట్ అయినా కూడా పాస్బుక్ లో ఉండాల్సిన డీటెయిల్స్ ఏంటంటే ఇవాళ మనం ఇచ్చే పాస్బుక్, పాత పాస్బుక్ లలో ఫోటోలు ఎవరో ఫోటోలు వేసుకోవడానికి అర్హతనే లేదు. అలాంటిది ఇవాళ పాత పాస్బుక్ అన్ని కూడా రద్దు చేసి కొత్త పాస్బుక్ ఇవాళ ఇచ్చే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేశాం. ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది. అలాగే అప్పుడు తీసుకొని వచ్చే యాక్ట్, ఈ భూముల మీద తీసుకొని వచ్చిన యాక్ట్ కూడా సీఎం గారు వచ్చిన తక్షణమే దాన్ని రద్దు చేశారు. అదే రకంగా ఇవాళ పాస్బుక్ కూడా రద్దు చేసి అందరికి ఎవరెవరికి భూములు ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడికి కూడా మీ భూములు, మీ సొంత భూములు ఎవరికి అర్హత లేకుండా ఇవాళ ఆ చట్టబద్ధత ఉండేట్లు ఈ పాస్బుక్ చూస్తే మన భూమి మనకే ఉందని నమ్మకం కలుగుతుంది అనేది ఈ పాస్బుక్ త్రూగా అవుతుందని కూడా మీ అందరికి తెలుసు. మేము ఏం చెప్పామో ఆ రకంగానే ఇవాళ పనులు జరుగుతున్నాయి. ఇవాళ అందరికి పాస్బుక్లు ఒక చింతలపూడి కాన్స్టిట్యున్సీలోనే కాకుండా రాష్ట్రం అంతా కూడా పాస్బుక్లు డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి. ఇవాళ ఇక్కడి నుంచి మన డిస్ట్రిక్ట్ లో ఇవాళ ఫస్ట్ రోజు ఇక్కడి నుంచి మొదలు పెట్టాము పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది. ఇవాళ ప్రతి ఒక్క పాస్బుక్ లో పాస్బుక్ ఓపెన్ చేసి దాంట్లో ఒక QR కోడ్ ఉంది. మీ ఫోన్ కెమెరాలో మీరు ఫోటో తీసి దాన్ని క్లిక్ చేస్తే మీ భూమి డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. ఇవాళ పాస్బుక్ లేకపోయినా కూడా మీకు కంప్యూటర్ లో ఆపరేట్ అయి ఉంటుంది. ఎక్కడ గానీ ఒక MRO గానీ ఎవరైనా గానీ ఏ డీటెయిల్స్ మార్చాలని కూడా వాళ్ళకి ఎట్లాంటి కూడా అధికారం లేకుండా ఈ పాస్బుక్ తో ఇంకా కొంచెం గట్టిగా బలపడిందని కూడా మీకు తెలుపుకుంటూ అందరూ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు.
జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్ నందు చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ మరికొంతమంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఎమ్మెల్యే రోషన్ కుమార్లు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. నిమ్మలగూడెం సర్పంచ్ మణికే వెంకటలక్ష్మి, వైఎస్ఆర్ రైతు సంఘం ఉపాధ్యక్షులు శీలం కృష్ణంరాజు, వ్యాపారవేత్త కోకిల ప్రసాద్, 20 వార్డు కౌన్సిలర్ కటారి వాసు, పెట్ వరల్డ్ నిర్వాహకులు బౌరిశెట్టి తిలక్ తదితరులను తెలుగుదేశం పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నేతలకు బ్రహ్మరథం పట్టారు. పూల వర్షం కురిపించారు. భారీ స్థాయిలో బాణసంచా పేల్చారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఎంపీ, ఎమ్మెల్యేలను గజమాలతో ఘనంగా సత్కరించారు. నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్యేలను మధ్య ఆంజనేయ స్వామి చిత్రపటం అందజేసి సత్కరించారు. పలువురు నేతలను పూలబుక్కేలతో సత్కరించి శాలువాలు వేశారు. దాకారపు కృష్ణ చేసిన సేవలను కొనియాడారు. భవిష్యత్ రాజకీయాల ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ముందుకు వెళ్తానని కృష్ణ తెలిపారు. రాజకీయాలకు తానేమి కొత్త కాదని, రాజకీయానికి తాను కొత్త అంటూ అభివర్ణించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని, అందరికీ పదవులు ఇవ్వలేమని, దశలవారీగా ఇస్తూ వస్తుంటామని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. టొబాకో సాగు తగ్గించి ప్రత్యామ్నాయ ఉద్యాన పంటగా రాణిస్తున్న పామాయిల్ సాగుపై దృష్టి కేంద్రీకరించాలని ఎంపీ మహేష్ యాదవ్ పిలుపునిచ్చారు. 5 పర్యాయాలు ఒకే పార్టీ అధికారంలోకి ఉండటం చేత గుజరాత్ లో గ్రామాలు సైతం అభివృద్ధి బాట పట్టాయని, అదేవిధంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఎంపీ మహేష్ యాదవ్ పిలుపునిచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని తీర్చుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. జాయిన్ అవ్వడం అంటే అదొక పెద్ద బాధ్యత. ఎంత పెద్ద బాధ్యత అంటే నేను టీడీపీలో జాయిన్ అయింది ఎలక్షన్ కంటే 50 రోజుల ముందు టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాను. బట్ మా ఫాదర్ ఎప్పుడో నుంచి టీడీపీ పార్టీలో ఉన్నారు. మా కుటుంబం అంతా కూడా టీడీపీ పార్టీలో ఉంది. నేను ఎన్నో ఏళ్ళ నుంచి చూసుకుంటూ వస్తున్నా. కంటిన్యూస్ గా నేను చూస్తున్నప్పుడు ఎన్నో కూడా ఎవరు ఎప్పుడు టీడీపీ పార్టీ కండ వేసుకున్న రోజు నుంచి ఇంట్లో కంటే మన రాష్ట్రం కోసం, పార్టీ కోసం కష్టపడడమే నేను మా ఇంట్లో చూసానని కూడా మీ అందరికీ తెలుపుతున్నాను. ఇవాళ కృష్ణ గారు టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వాలని వ్యక్తి కృష్ణ మంచి వ్యక్తి, సిఏ చదువుకున్నాడు, ఎడ్యుకేషన్ చదువుకున్నాడు. మన పార్టీకి 100% న్యాయం చేస్తారని చెప్పి ఇవాళ టీడీపీ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఆయన వల్ల మన పార్టీ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకా బాగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక స్టేట్ పార్టీకి ఇంత పెద్ద కాడరు ఉండేది ఒక టీడీపీ పార్టీకి ఉండేది కూడా మీ అందరికీ తెలుస్తున్నాం. ఇవాళ మనకుండే ఆర్గనైజేషన్ ఏముందో, ఇవాళ మండల పార్టీ ప్రెసిడెంట్ అయినా, అలాగే బూత్ క్లస్టర్లు అయినా, అలాగే బూత్ ఇన్ఛార్జీలు అయినా కానీ, క్లస్టర్లు అయినా కానీ, పార్టీ ప్రెసిడెంట్ అయినా కానీ, ప్రతి ఒక్క సిస్టమ్ ఇవాళ పైనుంచి కింద వరకు ఏం సిస్టమ్ ఉందో ఏ పార్టీకి కూడా ఈ రకంగా సిస్టమ్ ఎక్కడా లేదని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ పామాయిల్ రైతులైనా కానీ, అలాగే టొబాకో రైతులకి ఇవాళ జిఎస్టీ ఎక్కువ వచ్చిందని బాధపడుతున్నారు. మేమందరూ కూడా మీకు ఇప్పటి నుంచి కొంచెం టొబాకో రైతులు కొంచెం మార్చి పంట వేరే పంట వేసుకోవడానికి ముందుకు వెళ్ళాలని రైతులు అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే వచ్చే రోజుల్లో ఈ సిగరెట్ తాగి విపరీతంగా ఇబ్బంది పడి సెంట్రల్ గవర్నమెంట్ ఏమని ఆలోచిస్తుందంటే సిగరెట్ ఎట్లా తగ్గియాలని ఆలోచిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. మన రైతులు ఎట్లా ఈ టొబాకోని పెంచాలి, దీనివల్ల లాభాలు ఎక్కువ రావాలని మనం ఆలోచిస్తున్నాం. ఈ రెండుకి పొంతన ఉండడం లేదు. ఈ పొంతన మనం ఎన్ని రోజులని నాయకులు పోరాడగలుగుతారు, రైతులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా కృష్ణ మరియు వారి కుటుంబం ఈ రోజు తెలుగుదేశం పార్టీలో కట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకత్వాన్ని ఎందుకు కావాలని మరి ఈ పార్టీలోకి వచ్చారో మరి సాధారణ కృష్ణ చెప్పడం జరిగింది. వారు ఏ ఉద్దేశంతో, ఏ మనసుతో పార్టీని బలోపేతం కానివ్వండి, కూటమి నాయకుడిని విధానం కానివ్వండి, పార్టీ కోసం కష్టపడే విషయంలో కానివ్వండి, మీరు ఈ రోజు వేస్తున్న
తెలుగుదేశం పార్టీ అంటే సమాజంలో దేవాలయం దేవుల సిద్ధాంతం నుండి మొదలై ఈరోజు కాలబట్టి అభివృద్ధి విధంగా మరి మా యువ నాయకులు లోకేష్ గారు చెప్పడం చూస్తున్నాము. అధ్యక్షులుగా నా పేరు ప్రకటించాక మొట్టమొదటి సమావేశం ఈ సమావేశం కూడా అద్భుతంగా జాయినింగ్ సమావేశం పెట్టడం కూడా నా అదృష్టంగా భావిస్తుంది. మరి దాదాపు కృష్ణ గారు ఎప్పటి నుంచో జాయిన్ అవుతా ఉందని కోరుతున్నారు. అలాగే నా పేరు అనౌన్స్ అవుతుంది, జాయినింగ్ అయిపోవాలి. నేను కూడా అబ్జర్వర్ గా నేర్చుకుంటే ఈ జాయినింగ్ పెడతామని చెప్పి రావడం జరిగింది. ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా, ఒక వ్యాపారస్తుడిగా, ఒక కంఫర్టబుల్ లైఫ్, నీకున్నటువంటి ఒక కంఫర్ట్ జోన్ వదులుకొని రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందంటే సమాజానికి, దేశానికి, మన పుట్టిన నేలకు, మన ఊరికి ఎంతో కొంత సేవ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా అదే, వేదిక ముందున్న వాళ్ళు కూడా అదే. సో మీ అందరూ మీ వంతుగా బాధ్యత ఏ విధంగా నిర్వహిస్తున్నారో ఒక మహాసముద్రంలో నీటి బిందువు మాదిరిగా నా వంతుగా నేను ఈ సమాజానికి, దేశానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చే నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎందుకు? మా నాన్నగారు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త. 1982 నుంచి మా తాతయ్య గారు తెలుగుదేశం పార్టీలో తిరగడం జరిగింది. చిన్నతనం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ వింటూ ప్రతి ఎలక్షన్ కూడా మా నాన్నగారితో పాటు ఏజెంట్కి వెళ్తే నేను కూడా ఆడడం జరిగింది. బుట్టాయిగూడెం నుండి జంగారెడ్డిగూడెం వరకు సుమారు 4,50,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన రోడ్డును పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ప్రజల సౌకర్యం కోసమే ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బుట్టాయిగూడెం జంగారెడ్డిగూడెం రహదారి నిర్మాణాలతో ప్రజలు ప్రయాణ సౌలభ్యం మరింత మెరుగుపడుతుందని, వ్యాపార, వ్యవసాయ రవాణాకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, గడ్డమనుగు రవికుమార్, కరాటం ఉమా, కరాటం రెడ్డిబాబు, జనసేన మండల అధ్యక్షులు మెట్టా బుచ్చిరాజు, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ, సంబంధిత అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయం నందు వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు, చింతలపూడి కన్వీనర్ విజయరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. లక్కవరం గ్రామానికి జనసేన పార్టీ నాయకులు బండారు గంగా సురేష్, ఆన్నం సుభాష్లకు వైసీపీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఎంపీపీ కొదమ జ్యోతి, లక్కవరం సర్పంచ్ వెంకటరమణ, జిల్లా పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ మేడవరపు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ విషయాలపై, భవిష్యత్ కార్యాచరణపై కాసేపు జగన్మోహన్ రెడ్డితో చర్చించారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలలో 24వ రోజు దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గోదాదేవి ధనుర్మాస వ్రతంలో స్వామివారి యొక్క అవతారాలను కీర్తిస్తూ 24వ రోజు మంగళం పాడుతుందని, స్వామివారి వామనావతారం, శ్రీరామావతారం, శ్రీకృష్ణ అవతారాలలో లీలలను కీర్తిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలిపారు. పాసుర అర్థాన్ని వివరించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరితో పాసురాన్ని పఠింపచేస్తూ ఆవు నెయ్యి దీపాలతో మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, సభ్యులు కృష్ణ, సురేంద్ర, నాని, భాను, వికాస తరంగిణి కార్యకర్తలు కొల్లూరు శ్యామలమ్మ, నరసవేణి, సుగుణ, అనంతలక్ష్మిలతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలను అర్చకులు రిషికేష్, కుమారాచార్యులు, రాఘవాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కలగరి శ్రీనివాస్ పర్యవేక్షించారు. అందరూ కూడా 2
జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంపై నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఆసక్తికరంగా దీపోత్సవం నిర్వహించారు. 24వ రోజు నిర్వహించిన గోదా రంగనాయకుల పాసురంలో భాగంగా దేవతామూర్తుల విగ్రహాలు ఆకర్షణగా నిలిచాయి. 12 సంవత్సరాల నుంచి పట్టణానికి చెందిన రవి బుక్ స్టోర్స్ నిర్వాహకులైన శృతి దేవతామూర్తులను తయారు చేస్తున్నారు. ఈసారి రంగనాథ బెడలో తులసి దండను ఆకారంతో ఉండే విధంగా ఆకర్షణీయంగా రూపొందించారు. ఎదురుగా రంగనాథ స్వామిని ఆరాధిస్తున్న గోదాదేవి బొమ్మ ఉండే విధంగా ఉంచారు. ఈ సందర్భంగా శృతి మాట్లాడుతూ పుష్కర కాలంగా తనకు ఈ అవకాశం ఇస్తున్నారని, తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని దీపోత్సవంలో పాల్గొన్నట్లు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. సిటీ డిజిటల్ ప్రేక్షకులకు స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. ప్రస్తుతం మారుతున్నటువంటి ఆధునిక కాలంలో విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. అయితే మారుతున్న కాలం ప్రకారం మనం కూడా మారుతూ ఉంటాం. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం నూతన విద్యా వ్యవస్థను తీసుకొస్తూ మన ముందుకి రకరకాల మార్పులు చేసింది. ఆ మార్పులు ఏం జరిగాయి, మన పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉన్నారు, ఈ వ్యవస్థలో మన పిల్లలు ఎలా ఉంటే మంచి టార్గెట్స్ని అచీవ్ అవుతారు, ఈ విషయాల్ని మనతో పంచుకోవడానికి జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి బి రాముడు గారు ఈరోజు మనతో స్టూడియోలోకి వచ్చారు. ఒకసారి వారికి సాదర స్వాగతం పలుకుతూ నమస్కారం అండి. మెగా పేరెంట్ డే అనేది ప్రభుత్వం చాలా ప్రెస్టేజీగా చేస్తుంది అన్నట్టుగా చెబుతున్నారు. ఈ మెగా పేరెంట్ డే మన మండలంలో గ్రాండ్ సక్సెస్ అంటారా? స్కూల్స్ ఇన్స్పెక్షన్స్కి వెళ్తూ ఉంటారు, పెద్దవాళ్ళందరూ మిమ్మల్ని కలుస్తూ ఉంటారు, ఆ గ్రామాల నుంచి ఉన్నటువంటి పెద్దలందరూ మీరు కలుస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉందంటారు? మరి గ్రామ పెద్దలు అట్లాగే పొలిటీషియన్స్ కూడా విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో తగ్గడానికి కారణాలు ఏంటంటే తల్లిదండ్రుల యొక్క నాడిని అంచనా వేయడం కొంచెం కష్టతరం అవుతుంది. ఓకే. పిల్లల్లో ఆ నాణ్యత పెరిగితే తల్లిదండ్రులకు మీరు ఏ సందేశం చెప్తారు? ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళకి ఆదివారాలు కూడా క్లాసులు పెడుతున్నారు అనేది ఒక ఇది నడుస్తుంది. అంటే ఇది ఈ ప్యాటర్న్లో భాగం అంటారా?
నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్ నందు నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ ప్రాంగణం వద్ద పనులు శరవేగంగా సాగుతున్నాయి. గురువారం పనులను కూటమి నేతలతో పాటు కార్యక్రమ నిర్వాహకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చిన్ని రామ సత్యనారాయణ, కరాటం ఉమామహేశ్వరరావు, అభిన దత్తాత్రేయ, మొగలప్ప వెంకటేశ్వరరావు, అల్లూరి ప్రసాద్, అన్నప్రగడ రాఘవులు, కొండూరి అంజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 9వ తేదీ ఉదయం 6 గంటలకు సుబ్బారెడ్డి కాలనీ నందు ఇనగడప రామాంజనేయులు నివాసం వద్ద కళ్యాణోత్సవ విగ్రహాలకు అభిషేకం నిర్వహించిన అనంతరం శోభాయాత్రగా సూర్య ఫంక్షన్ హాల్ వద్దకు తీసుకురానున్నట్లు తెలిపారు. అనంతరం కళ్యాణ వేదిక ప్రాంగణంపై దంపతి సమేతంగా స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరపనున్నట్లు తెలిపారు. వీరితో పాటు ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, ఇమ్మని శశికుమార్, రాజాల సత్యనారాయణ, బౌరిశెట్టి సత్యనారాయణ, గద్దె సత్యనారాయణ పాల్గొన్నారు. భక్తులందరూ కూడా మా ఉదయపూర్వ నమస్కారాలు తెలియపరుచుకున్నాం. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న రాజాన పండు గారి కళ్యాణ మండపం ఎదుర రేపు జరుగుతుంది. ఉదయం 9 గంటల కాడి నుంచి మరి పెద్ద తిరుపతిలో ఏ రకంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుందో అదే రకంగా అక్కడి నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి నుంచే బ్రాహ్మణులు వచ్చి పొద్దున్నే అభిషేకాలు చేసి ఇక్కడికి 9 గంటలకి శోభయాత్రగా వచ్చి ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమం సుమారు 12 సంవత్సరాల క్రితం మార్కెట్ యార్డ్ లో జరిగింది మన జంగారెడ్డిలో. 12 సంవత్సరాల తర్వాత మరలా అంత గొప్పగా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు, భక్తులందరూ వచ్చి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మీకు అందరికీ మనవి చేయడం జరుగుతుంది. శ్రీ వెంకటేశాయ నమః. రేపు శుక్రవారం నాడు మన రాజాని పండు గారి కళ్యాణ మండపాలు ఎదురుగుండా ఉన్న చిలకలో మన శ్రీవారు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. ఉదయం 6 గంటలే ఇక్కడ జరుగుతాయి. అది అక్కడ నుండి పెద్ద తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి యొక్క వారి యొక్క పూజారులు వాళ్ళే వచ్చి ఇక్కడ ఈ పూజలు నిర్వహిస్తారు. అంచేత మీరు పెద్ద తిరుపతిలో అక్కడ జరిపిన కళ్యాణ ఉత్సవాల అనుభూతి మీరు ఇక్కడే పొందొచ్చు. ఆయన ఆశీర్వాదం కూడా మీరు పొందొచ్చు. అంటే తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలకు మార్నింగ్ ఉదయం 6 గంటలకే వచ్చి శ్రీవారి యొక్క దీవెనలు, ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించుచున్న శ్రీనివాస కళ్యాణంకు ఉత్సవ విగ్రహములు సుబ్బారెడ్డి కాలనీలో ఉన్న మా నివాసం నుండి ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు అభిషేకములు జరుగును. అక్కడ నుండి ఊరేగింపు శోభాయాత్రగా మన సూర్య ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న కళ్యాణానికి ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ కళ్యాణం నిర్వహించుటకు పెద్దలు నిర్ణయించినారు. ఇదంతా కూడా మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నది. కాబట్టి ఈ పెద్దలందరూ కూడా పుర ప్రజలందరూ కూడా వచ్చి కళ్యాణాన్ని తిలకించి అందరూ దేవుని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈ ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రేపు తిలకించబోతున్నారు. జనవరి 9 శుక్రవారం ఉదయం 9:30 నుంచి 1 గంట వరకు స్వామివారి యొక్క కళ్యాణం మన శ్రీనివాసపురం రోడ్లో ఉన్నటువంటి రాజాన పండు గారి కళ్యాణ మండపానికి ముందున్నటువంటి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ వేదిక మీద అంగరంగ వైభవంగా ఉభయ దేవతలతోటి స్వామివారి యొక్క కళ్యాణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం, భక్తులు, ధార్మిక చింతనా పౌరులు, ఆధ్యాత్మికవేత్తలు మొత్తం అందరూ సమిష్టి కృషితో గ్రామ పెద్దల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో కూటమి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో అందరూ అతిరథ మహారథులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతోంది ఈ శ్రీనివాస కళ్యాణ ఉత్సవ కమిటీ. ప్రధానంగా రేపు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు సుబ్బారెడ్డి కాలనీలో ఉన్నటువంటి ఎనగడపు రామాంజనేయులు గారి ఇంటి దగ్గర స్వామివారికి అభిషేక సేవ ఉంటుంది. అభిషేకం అయిన తర్వాత ఊరేగింపుగా స్వామివారిని ఉభయ దేవులతో సహా ఇక్కడికి ప్రాంగణానికి తీసుకుని వస్తారు. అది కూడా మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భజన తాళాలు వీటన్నిటి మధ్యలో స్వామి యొక్క గోవిందనామస్మరణతోటి అంగరంగ వైభవంగా శోభయాత్ర జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత 9:30 నుంచి 1 గంట వరకు కళ్యాణ కార్యక్రమం అంతా కూడా భక్తులు స్వయంగా కూర్చుని చూసేటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇక్కడ కమిటీ చేయడం జరిగింది. ప్రధానంగా మనకు ఉండేటువంటి అనేక సమస్యలకి పరిష్కారం ఏదైనా ఉంటుంటే భగవత్ సేవ. అందులో భాగంగా కలియో వెంకట నాయక అన్నారు. అంటే కలియుగంలో ఉండేటువంటి కలిపురుషుడి యొక్క ఇబ్బందుల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి బయటపడేయటం కోసమే కోట్లాది మంది భక్తులు ఏడుకొండలవాడ వెంకటరమణ అంటూ పెద్ద తిరుపతికి మనం ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి వస్తుంటాం. అలాంటి పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి కదిలి వస్తున్నారు. అక్కడి నుంచి వేద పండితులు వస్తున్నారు. అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి విధానం అంతా ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవటం అనేది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఆ రకంగా మనందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకుని రేపు అందరం కూడా ఈ కార్యక్రమం కోసం
వద్దాం. ఎన్ని పనులున్నా భగవంతుడి యొక్క సేవ దొరకడం అనేది కలియుగంలో చాలా కష్టం, దుర్లభం. అలాంటి అవకాశమైనటువంటి అదృష్టం మన కళ్ళ ముందుకి భగవంతుడు తీసుకొచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. పైగా రేపు 9వ తారీఖు, 9ని డివైన్ నెంబర్ అంటారు, భగవంతుడి సంఖ్య ఇది. 9వ తారీఖు శుక్రవారం అమ్మవారి లక్ష్మీదేవి యొక్క రోజు. ఆ రకంగా మనకు అన్ని రకాలుగా అదృష్టం భగవంతుడు ఈ రకంగా మనకి ఇచ్చాడు కాబట్టి దీన్ని వినియోగించుకోవాల్సిన ప్రతి ఒక్కరిని కూడా శ్రీనివాస కళ్యాణ ఉత్సవ కమిటీ జంగారెడ్డిగూడెం తరపున ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతుంది ఈ యొక్క ఆహ్వాన కమిటీ. ఓం నమో వెంకటేశాయ. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఖచ్చితంగా 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ తెలిపారు. జంగారెడ్డిగూడెం విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్డును 4 రహదారిగా మార్చనున్నట్లు తెలియజేశారు. కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. సీఎం గారు ఇవాళ వచ్చినారు, పోలవరం ప్రాజెక్ట్ ని విజిట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కంపల్సరీ 27 జూన్ కల్లా కంప్లీట్ చేయాలని డిసిషన్ తీసుకున్నాము. కంపల్సరీ వచ్చే 27 జూన్ కల్లా కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు కూడా వచ్చే 4 నెలల నుంచి స్టార్ట్ చేయబోతున్నాం అని కూడా తెలుపుకుంటూ, అలాగే ఇవాళ టొబాకో రైతులు కొంచెం వరకు జిఎస్టీది అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకి కూడా ఇవాళ వాళ్ళకి అందరికి కూడా మళ్ళీ చెప్తున్నాం, స్లోగా వాళ్ళందరూ కూడా వేరే క్రాప్కి వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటూ, ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు స్లోగా ఏం లేదండి, ఒక 4 కిలోమీటర్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు ఫైనలైజ్ చేశారు, రాత్రి ఫైనలైజ్ చేస్తే రేపించి పనులు కూడా ఆ 4 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయితే అంతా కూడా మరమ్మతులు అన్నీ కూడా కంప్లీట్ అయినట్లే జంగారెడ్డిగూడెం ఏలూరు టు. ప్రశ్న మీరు ఎప్పుడు కూడా పాత గవర్నమెంట్లో ఎప్పుడు మీరు అడగలేదు. ఈ గవర్నమెంట్లో మేము పని చేసి రోడ్లు వేసి లాస్ట్ టైం రోడ్లు వేస్తాం, మళ్ళీ పోయినాయి, మళ్ళీ వర్షాలు పోయినాక మళ్ళీ రోడ్లు వేస్తాం, ఇప్పుడు మళ్ళీ వర్షాలు అయిపోయినా మళ్ళీ రోడ్లు వేస్తాం, మళ్ళీ పోతాయి. అందుకని పర్మనెంట్ సొల్యూషన్ కోసము జంగారెడ్డిగూడెం ఏలూరు హైవే కింద పెట్టాలని ప్రపోజల్ పెట్టాము. సీఎం గారు కూడా మొన్న ఢిల్లీ వచ్చినప్పుడు కూడా రికమెండేషన్లో పెట్టారు. అది ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. మనం అనుకునే దక్షిణ ఓవర్ ద నైట్ పనులు అవ్వవు కదా, స్లోగా 100% చాలా పనులు సెంట్రల్ నుంచి చేసుకొని రాగలుగుతున్నాం. ఇవాళ ఆ పనులు కూడా కంపల్సరీ చేస్తాం. వచ్చే రోజుల్లో ఆ మంచి వార్త కూడా మీకు చెప్తాను కూడా. కొవ్వూరు భద్రాచలం రైల్వే అంతా కూడా ప్రిపరేషన్ అయిపోయిందండి. అంతా కూడా క్యాబినెట్కి వెళ్ళడానికి అంతా ప్రిపరేషన్ అయిపోయింది. ఇవాళ ఈ పరిస్థితి తీసుకొని రావడానికి, క్యాబినెట్కి రావడానికే మేము ఫాలోఅప్ చేసి 1.5 year నుంచి ఫాలోఅప్ చేసి ఇవాళ క్యాబినెట్లో టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేట్లు అంతా కూడా ప్రిపరేషన్ చేశారు. ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ గారు గో హెడ్ సిగ్నల్ ఇవ్వాలి. ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా మొన్న జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్లో పెట్టేటప్పుడు అది కూడా రికమెండేషన్ లెటర్ అది శాంక్షన్ చేయండి క్యాబినెట్లో అని చెప్పి అడగడం జరిగింది. వచ్చే రోజు క్యాబినెట్లో ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి మీకు చెప్తాను. ఏలూరు జిల్లా కోర్టుకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టులో పలు విభాగాలను 2 బృందాలుగా తనిఖీ చేపట్టారు. డాగ్ స్క్వాడ్ ను సైతం రంగంలోకి దింపారు. దీంతో కక్షిదారులతో పాటు పలువురు భయాందోళనకు గురయ్యారు. కోర్టు ప్రాంగణంలో అందరినీ బయటకు పంపించారు. అయితే మెయిల్ పంపించింది ఎవరనేది తెలియాల్సి ఉంది. ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. భద్రతా చర్యలపై దృష్టి పెట్టారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పుట్టినరోజు వేడుకలు అంబరాన్నంటాయి. కోయిలగూడెం మార్కెట్ యార్డ్ నందు ఎమ్మెల్యే బాలరాజు పుట్టినరోజు కార్యక్రమాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో వేలేరుపాడు, కుకునూరు, టీ నర్సాపురం, పోలవరం, బొట్టాయిగూడెం, జిలుగుమిల్లి, కోయిలగూడెం మండల గ్రామాల నుంచి భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చారు. వివిధ శాఖాధికారులు, ఉద్యోగస్తులు, టీచర్స్, ప్రభుత్వేతర శాఖ ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు బాలరాజును స్వయంగా కలుసుకునేందుకు బారులు తీరారు. వచ్చిన వారి సౌకర్యార్థం అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేశారు. పూల బుకేలు అందజేసి పూలదండలతో సత్కరించారు. శాలువా వేసి కేక్ కటింగ్ చేశారు. సర్వమత ప్రార్థనలు చేశారు. పార్టీలకు అతీతంగా వచ్చిన జన సందోహంతో పుట్టినరోజు వేదిక సందడిగా మారింది. పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైతం బాలరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బొట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామ పంచాయతీ గరుగుమిల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామస్తులు ముందుగా మెయిన్ రోడ్డు మీదకు చేరుకుని అక్కడి నుండి గిరిజన సాంప్రదాయమైన నృత్యాలతో మేళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం సంక్రాంతి సంబరాలలో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దువ్వెల దుర్గారావు, పాయం గౌరయ్య, కనితి రాజేష్, దువ్వెల వెంకట దుర్గారావు, కాకాన కన్నారావు, కుంజ గంగుల, కనితి రాజేష్ పాల్గొన్నారు. విద్యా వికాస సేవా సమితి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ స్కూల్ నుండి 300 మంది విద్యార్థులు రామాయణ పరీక్ష రాశారు. విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సేవా సభ్యులు బీకే విశ్వనాథ్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ త్రిప్పాబట్ల రామకృష్ణ, విశ్వ హిందూ పరిషత్ ఏలూరు జిల్లా మఠ మందిర ప్రముఖ్ కేవీఆర్ సత్యనారాయణ, విశ్వ హిందూ పరిషత్ ఏలూరు జిల్లా సహ కార్యదర్శి వెంకటేశ్వరరావు, బీజేపీ కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు కొంచాడ దుర్గాప్రసాద్, విద్యా వికాస్ యాజమాన్యం సతీష్, శ్రీనివాస్, ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు విద్యా వికాస్ సేవా సమితి తరపున బహుమతి ప్రదానం చేసి అభినందనలు తెలియజేశారు. ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ఏర్పాట్లు చేశారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యలను పరిష్కరించడంలో అన్ని శాఖల అధికారులు దృష్టి సారించాలని కోరారు. పారదర్శకత పాటించాలని అన్నారు. స్థానిక నాయకత్వం సైతం సహకరించాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో రైతులకు పట్టా పాస్ పుస్తకాలు అందజేసిన టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. జంగారెడ్డిగూడెంలో టీడీపీ గూటికి చేరిన నేతలు. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ, నిమ్మలగూడెం సర్పంచ్ వెంకటలక్ష్మి, 20వ వార్డు కౌన్సిలర్ వాసు. కోయిలగూడెంలో అంబరాన్నంటిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పుట్టినరోజు వేడుకలు. శుభాకాంక్షలు తెలియజేయడానికి తరలి వచ్చిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్ వద్ద తిరుమల తిరుపతి దేవస్థాన వెంకటేశ్వర స్వామి కళ్యాణం పూర్తయిన ఏర్పాట్లు. ఏలూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు, అప్రమత్తమైన పోలీసులు. వార్తలు సమాప్తం. నమస్కారం. సిటీ డిజిటల్ ప్రేక్షకులకు స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. ప్రస్తుతం మారుతున్నటువంటి ఆధునిక కాలంలో విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. అయితే మారుతున్న కాలం ప్రకారం మనం కూడా మారుతూ ఉంటాం. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం నూతన విద్యా వ్యవస్థను తీసుకొస్తూ మన ముందుకి రకరకాల మార్పులు చేసింది. ఆ మార్పులు ఏం జరిగాయి, మన పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉన్నారు, ఈ వ్యవస్థలో మన పిల్లలు ఎలా ఉంటే మంచి టార్గెట్స్ని అచీవ్ అవుతారు, ఈ విషయాల్ని మనతో పంచుకోవడానికి జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి బి రాముడు గారు ఈరోజు మనతో స్టూడియోలోకి వచ్చారు. ఒకసారి వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం అండి. మెగా పేరెంట్ డే అనేది ప్రభుత్వం చాలా ప్రెస్టేజీగా చేస్తుంది అన్నట్టుగా చెబుతున్నారు. ఈ మెగా పేరెంట్ డే మన మండలంలో గ్రాండ్ సక్సెస్ అంటారా? స్కూల్స్ ఇన్స్పెక్షన్స్కి వెళ్తూ ఉంటారు, పెద్దవాళ్ళందరూ మిమ్మల్ని కలుస్తూ ఉంటారు, ఆ గ్రామాల నుంచి ఉన్నటువంటి పెద్దలందరినీ మీరు కలుస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉందంటారు? మరి గ్రామ పెద్దలు అట్లాగే పొలిటీషియన్స్ కూడా విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో తగ్గడానికి కారణాలు ఏంటంటే తల్లిదండ్రుల యొక్క నాడిని అంచనా వేయడం కొంచెం కష్టతరం అవుతుంది. ఓకే.
పిల్లల్లో ఆ నాణ్యత పెరిగితే తల్లిదండ్రులకు మీరు ఏ సందేశం చెప్తారు? ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళకి ఆదివారాలు కూడా క్లాసులు పెడుతున్నారు అనేది ఒక ఇది నడుస్తుంది. అవును. అంటే ఇది ఈ ప్యాటర్న్లో బాగా అంటారా?